అమ్మో, ఈ పిల్ల ఇంకొంచెం బొమ్మని గీసుంటే నా బొమ్మ పూర్తిగా వచ్చేది. ఇంట్లో జరిగిన ఘోరాలన్నింటికీ నేనే కారణమని తెలిసేలా చేసుండేది. నీ పప్పులు ఉడకవులేవే, దీన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తానుగా. ఈ భాగ్యం అంటే ఏంటో ఈ బుడ్డదానికి వచ్చాక తెలుస్తుంది. ఇది ఒరిజినల్ కాదు, జిరాక్స్ తీసిన పేపర్. అంటే అసలు డ్రాయింగ్ వేసిన బొమ్మ కాదన్నమాట. హోసే, నా మురిప 3 నిమిషాలు కూడా లేకుండా చేసావు కదే మొదనష్టపు దానా. బుక్స్ డ్రెస్సులు ఇలా చేసావేంటి? చెప్పు చెప్పు నానమ్మ, నా వస్తువులతో నీకేం పని? ఏం కావాలని నా రూమ్కి వచ్చావు? నా డ్రాయింగ్ పేపర్ని చింపింది ఎవరు? చెప్పు. అది 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 అదే ఏంటో చెప్పు. అదే, నా గోల్డ్లు పెరిగిపోయాయి, అందుకే వచ్చాను. గోల్డ్ పెరిగితే నా బుక్స్, నా డ్రెస్సులు ఇలా చేస్తావా? అంటే నెయిల్ కటర్ కోసం వచ్చానన్నమాట. నెయిల్ కటర్ కోసమా? ఏంటి కామెడీలు చేస్తున్నావా నాయనమ్మ? దొంగతనానికి వచ్చిన వాళ్ళే ఇలా వెతుకుతారని నాకు తెలుసు. నువ్వేం చేసావో అన్నీ నాకు తెలుసు, కానీ పెద్దదానివని ఊరుకుంటున్నాను. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మా అన్నయ్య చెప్పమంటావా? నువ్వేం చేసావో కూడా నన్ను చెప్పమంటావా? ఏదో పొరపాటే నెయిల్ కటర్ కోసం ఇక్కడికి వస్తే అంతంత పెద్ద మాటలు మాట్లాడతావా? నీ బ్యాగ్లో ఉందని వెతికాను, సూట్ కేసులో కూడా వెతికాను, తప్పే ఉంది. నెయిల్ కటర్ ఎవరైనా బుక్స్లో పెట్టుకుంటారా? నీలాంటి పిడుగులు పెట్టుకుంటారని విన్నానులే. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు. ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చినట్టున్నా. అమ్మమ్మ ఇప్పుడు ఎలా బాధపడుతుందో నువ్వు అలా బాధపడే రోజు వస్తుంది. చాలే ఆపు నీ పిచ్చివాగుడు. నెయిల్ కటర్ ఎక్కడా? అయ్యో నా మొహం మండ, ఇక్కడే ఉంది. చాలా నాయనమ్మ, నిన్ను వదలను. సాక్ష్యాలతో సహా నిన్ను ఏదో ఒక రోజు పట్టుకుంటాను.
బావా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఇది డబ్బులు తగ్గాయా? పెయిన్స్ తగ్గాయా? ఇప్పుడు బెటర్ వీణా, పెద్ద పెయిన్ ఏం లేదు. కొన్ని అర్జెంట్ ఫైల్స్ మీద నీ సైన్ పెట్టించుకోవడానికి వచ్చాను. బాధల్లో మనిషితో ఓదార్పుగా మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నావు వీణా. బావా నువ్వు ఆఫీస్కి రాంది కొన్ని రోజులైనా ఎన్నో నెలలైనట్టు అనిపిస్తుంది తెలుసా? ఏం చేస్తాం, టైం బ్యాడ్. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి బెంగళూరులో ఉండేవాడిని, ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఉండేవాడిని. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నేను ఆ ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేస్తాను బావా. ఇక్కడ సైన్ చేయాలి. నొప్పిగా లేదా బావా? చెప్పానుగా, ఇట్స్ ఓకే వీణా. నేను కేర్ తీసుకుంటాను. ముందు నువ్వు సైన్ చేయవా? నాకు వేరే మీటింగ్ ఉంది, వెళ్ళాలి. కుట్ర చేసిన వాళ్ళు తొందరలోనే బయటపడతారన్న నమ్మకం నాకుంది బావా. హోప్ఫుల్లీ ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా నేను అమ్మ రిలీఫ్గా ఫీల్ అవుతాం వీణా. కార్తిక్, నువ్వాగు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఆఫీస్కి వస్తారా రాస్కెల్? మాట్లాడుకో. వేదని బాధ పెట్టి మా కళల్ని నాశనం చేయాలని చూసి నిన్ను వదలను. శ్రీ, నా మాట విను. చెప్పేది శ్రీ.